అరే పిల్లలు, మీకు ఒక స్టోరీ చెప్పాలి ఇప్పుడు నేను. చెప్పండి. అయితే చెప్తా. అయితే మీ క్లాస్ అబ్బాయి, అతను కూడా 2nd క్లాస్ అబ్బాయి, అతని పేరు ఏంటిదంటే రహీం. ఏంటిది? అయితే రహీం కి ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారంటే మదర్ ఉంటారు, ఫాదర్ ఉంటారు, వాళ్ళ గ్రాండ్ మదర్ ఉంటది. అంటే ఎవరు? నానమ్మ. అమ్మమ్మని కూడా గ్రాండ్ మదరే అంటారు, కానీ ఇప్పుడు నానమ్మ అన్నమాట. అండ్ గ్రాండ్ ఫాదర్ ఉంటారు. గ్రాండ్ ఫాదర్ అంటే తాత. మళ్ళా వాళ్ళ సిస్టర్ కూడా ఉంటది, ఎల్డర్ సిస్టర్ అన్నమాట. ఎల్డర్ సిస్టర్ అంటే అక్క. సిస్టర్ అంటే అక్క అని అనవచ్చు, చెల్లెని కూడా అనొచ్చు కదా. కానీ ఎల్డర్ సిస్టర్. యంగర్ సిస్టర్ అంటే చెల్లె, కానీ ఓన్లీ ఎల్డర్ సిస్టర్. వాట్ హ్యాపెన్? వాట్ యూ వాంట్? వస్తున్నా బెట 2 minutes. అయితే ఉంటది. ఒకరోజు రహీమ్ మార్నింగే లేస్తాడు, ఎర్లీ మార్నింగ్ టక్టకా చకచకా బ్రష్ చేసేసుకుంటాడు, స్నానం చేసేస్తాడు, యూనిఫామ్ వేసుకుంటాడు, రెడీ అవుతాడు, తింటాడు. వాళ్ళ అమ్మ ఫుడ్ పెడితే బ్యాగ్ వేసుకుంటాడు, షూస్ వేసుకుంటాడు, స్కూల్ కి రెడీ అవుతాడు. అక్క నువ్వు ఇంకా రెడీ కాలేవేంది, రా వెళ్దాం అంటాడు. వాళ్ళ ఇంట్లో అందరు చూసి నవ్వుతారు. వాళ్ళ అక్కన అవుతుంది అన్నవుతుంది, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ నానమ్మ, తాతయ్య అందరూ అవుతారు. ఎందుకు నవ్వుతారు అట్లా మరి చెప్పండి, మీకు తెలుసా? ఎందుకు ఎందుకు నవ్వుతారు? అందరు నవ్వుతారు. రెడీ కాలే అక్క అని నవ్వుతారు. కానీ రహీం చేసి నవ్వుతున్నారు వాళ్ళు, నవ్వుతారు. అట్లనే నవ్వుతారు. అక్షయ్ నవ్వుతారు. రహీం కి కోపం వస్తుంది. ఎందుకు నవ్వుతారు మీరు అంటారు. అయినా వాళ్ళు ఫుల్ నవ్వుతారు అని రహీం చూసి నవ్వుతారు. ఎందుకు నవ్వుతున్నారు మీ అందరూ, నాకు చెప్పండి అని అంటాడు రహీం. అనగానే నీకు తెలియదా ఇవాళ సండే, సండే నువ్వు రెడీ అయ్యి యూనిఫామ్ వేసుకొని పోతున్నావు, అక్క అందుకే రెడీ కాలేదు ఇవాళ సండే బెట్ట అంటే, అప్పుడు రహీం ఇట్లా అనుకుంటాడు, అయ్యో అయ్యో ఇవాళ సండే కదా నేను మర్చిపోయినా అని రహీం కి కూడా ఫుల్ నవ్వు వస్తుంది. అయ్యో నేను సండే కదా మర్చిపోయి రెడీ అయిపోయినా అని రహీం కూడా నవ్వుకుంటాడు. బాగుందా స్టోరీ? మరి మీకు ఈ స్టోరీ ఎట్లుంది తెలుసా? ఇగో ఇంగ్లీష్ లో ఉంది. ఏ మిస్టేక్ లెసన్. ఒక మిస్టేక్ చేసిండు రహీం. ఏం మిస్టేక్? సండే అని మర్చిపోయి రెడీ అయ్యండి కదా స్కూల్ కి. మీరు కూడా అట్లా చేసిరు ఎప్పుడైనా? చేయలే. మీకు సండే ముందే గుర్తుంటది కదా, స్కూల్లో గుర్తుంటది కదా, సండే ముందే గుర్తుంటది కదా. నేను చెప్తా కాబట్టి గుర్తుంటదా? సరే, బాగుందా స్టోరీ? ఓకే.